మంగళగిరి కొత్తపేటలో స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ మంగళగిరి 2.0 ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3 ప్రాంతాల్లో ప్యారల్గా ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు మంగళగిరిలో కొత్తపేట, అదేవిధంగా తాడేపల్లిలో ఒక చోట, అదేవిధంగా విలేజ్లో కాజాలో ఒక జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి సోర్స్ అగ్రిగేషన్ అంటే ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేసేటప్పుడు తడి చెత్త పొడి చెత్తగా దాన్ని వేరు చేసి ఇచ్చేటట్టు తీసుకోవడం ఒకటి. రెండవది ప్రజల్లో ఈ వాటర్ శాంపుల్స్ గురించి కూడా ప్రతి పురమిత్ర యాప్ గురించి, తర్వాత వాటర్ శాంపుల్స్ మనం క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా పరిశీలించడం కోసం ఆ కంప్లైంట్స్ ప్రజలు కూడా పురమిత్ర యాప్ ద్వారా కంప్లైంట్స్ ఎలా చేయాలి అనే గురించి కూడా మనం అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ద్వారా స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో మంచిగా ఇంకా సిటీ క్లీన్గా చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం 2.0ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మంగళగిరిలో కొత్తపేటలో ఇవాళ మొదటి రోజుగా స్టార్ట్ చేయటం, అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టితో మరి ఎక్కడ లేని విధంగా మంగళగిరిలోనే రెండోసారి ఇది స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టడం, అలాగే దేశంలో కూడా మంది ప్రథమ బహుమతి రావడం స్వచ్ఛ మంగళగిరిలో స్వచ్ఛ ఆంధ్ర దాంట్లో మొదటి బహుమతి కూడా మనం సాధించుకోగలిగాము. మరి ఆయన అంత బిజీగా ఉన్నా కానీ మంగళగిరి మరి ప్రత్యేక దృష్టి సాధించి మరి అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఇలాగ మన ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఆయన ప్రత్యేక దృష్టి సాధిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేస్తూ కాలువల్లో శుభ్రంగా ఉంచుకుంటూ ఇంట్లో అన్నిటి మీద మూతలు పెట్టుకుంటూ ఎలాంటి దోమల్ని ప్రజలకుండా మనం జాగ్రత్త చూసుకోవాలా. మన బాధ్యత ప్రకారం కూడా మనం కూడా నీట్గా ఉంచుకోవాలి చుట్టుపక్కల ప్రాంతాలని. ఒకవేళ మన పక్కన వాళ్ళు కానీ ఎదురోళ్ళు కానీ తీసుకొచ్చి కాలువ లేదా నేస్తం కానీ వెయ్యొద్దని చెప్పి వాళ్ళకు కూడా మనం నచ్చజెప్పి గొడవలు పడకుండా నచ్చజెప్పుకొని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఇది దృష్టిలో పెట్టుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారని కోరుకుంటున్నాం.